సోషల్ మీడియాలో అడ్డమైన వీడియోలు పెట్టేవాళ్ళు ఉన్నారంటే వాళ్ళని ఎంకరేజ్ చేసేవాళ్ళు ఉండబట్టే. అసలు థంబ్‌నెయిల్స్ ఏంటో వాళ్ళు చేసేదొకటి, అక్కడ పెట్టేదొకటి. తల్లి వంటలక్కలు అడ్డమైన రెసిపీస్ అయితే వీడియోలు పెట్టకండి. ఈ రోజుల్లో పిల్లలు కూడా ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు ప్రతిదీ ట్రై చేయాలి అనుకుంటారు. ఇక సోషల్ మీడియా వాళ్ళ చేతిలో కూడా ఉండిద్ది. ఏదైనా తినాలనిపిస్తే ఇంట్లో వద్దు అంటున్నారు, బయటికి తినొద్దు అంటున్నారని హోమ్ మేడే కదా అని చూసి ట్రై చేస్తే గోధుమ పిండి, గార్లిక్ బ్రెడ్ ఓవెన్ లేకుండా బాండీలో ఉప్పేసేసి ఇలా పెట్టమంటే ఈ ప్లేట్ పరిస్థితి ఇది. ఇంకో వీడియో వచ్చేసి హోమ్ మేడ్ నూడిల్స్ అంట. అసలు వీటిని నూడిల్స్ అని ఏ భాషలో అనాలో, ఏ దేశంలో అనాలో అర్థం కావట్లేదు. మైదా పిండి బంగాళదుంపను ఉడికిచ్చి దాంతో కలిపి స్టీమ్ కుక్ చేసి గార్లిక్ ఇదంతా ప్రెస్ చేసి సాసులు కలిపి ఇలా తింటే కడుపులో నొప్పి వచ్చి ఆ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం గ్యారెంటీ. ఇలాంటివన్నీ పిల్లలు ఇంట్లో లేని టైంలో ఇక ట్రై చేస్తూ ఉంటారు. అసలే సమ్మరు, పిల్లలందరూ ఇంట్లో ఉండి ఏదైనా వెరైటీలు తిందాము అని వద్దు అన్నవి ఇలా ట్రై చేద్దాం అనుకుంటారు. సో వీడియోలు పెట్టేవాళ్ళైతే ఇలాంటి అడ్డమైన చెత్త వీడియోలు అయితే ఆపేయండి. ఇంకో డేంజరస్ ఏంటంటే ఇందులోకి మొత్తం కలిపిన తర్వాత ఒక పోపు గిన్నెలో నూనె వేడి చేసి వేయాలంట. పిల్లలకి అసలు డీప్ ఫ్రైలు వేడి చేయటం రాదు కదా. సో జస్ట్ ఏదో వేడి చేయమన్నారని ఒక గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టేసి నూనె పెడితే అది ఎంతసేపు హీట్ అయిద్దో కూడా తెలియదు. పెట్టేస్తే మొత్తం మంటలు వచ్చేసినాయి. ఏదో దీపం పెట్టినట్టు గిన్నె మొత్తం ఇంత ఎత్తున మంటలు వచ్చేసి గిన్నె మొత్తం మాడిపోయి, ఇంకా అదృష్టం ఏంటంటే ఏం కాలేదు. గ్యాస్ అయితే ఆఫ్ చేసింది మంట రాగానే. ఇలా ఉన్నాయి ఇంట్లో పిల్లల పనులు. సో సోషల్ మీడియా ఎఫెక్ట్ బాగా ఉండిద్ది. పెట్టేవాళ్ళు కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని అడ్డమైనవి ఆపి, వాళ్ళని ఎంకరేజ్ చేసేవాళ్ళు ఆపితే ఇలాంటివి కంట్రోల్లో ఉంటాయి. తప్పకుండా అయితే వీడియో లైక్ చేసి షేర్ చేయండి.